జగన్ అవినీతి అక్రమాలు బయటకు వస్తాయనే కారణంతోనే అసెంబ్లీకి రావటం లేదని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్ ఇంట్లో కూర్చొని మీడియా సమావేశాలు పెడుతున్నారని, ప్రతిపక్ష నేతగా కూడా పనికిరారన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కూడా తామే పోషిస్తామంటున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమై జగన్ ఏదైతే అసెంబ్లీకి రావడం మీద ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. ఇదే అంశం మనతో మాట సీనియర్ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుస్తుంది. సార్, ఏదైతే అసెంబ్లీ సమావేశాలకి జగన్ గైరు హాజరవడాన్ని ఎలా చూడాలి? శాడిస్టు, పిరికి సన్యాసి, రెండు మాటలు. శాడిస్టు, పిరికి సన్యాసి. తన ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాల మీద చర్చకు వస్తే సమాధానం చెప్పుకోలేక పారిపోతా ఉన్నాడు. తాడేపల్లి ప్యాలెస్లో ఇనుప కట్టడాల మీద మధ్యలో కూర్చొని తన నచ్చిన ఛానల్స్ను పిలుపుకొని మాట్లాడి చెడిపోతూ ఉన్నాడు. ఆ గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కనపడుతున్నాయి. చేసిన వాగ్దానాలు అమలు చేస్తున్నాం, శాంతి భద్రతలు కాపాడుతూ ఉన్నాం, పరిశ్రమల పెట్టుబడిదారులకి నమ్మకం కలిగించి వస్తూ ఉన్నాం. అమరావతి నిర్మాణం వేగంగా పూర్తవుతుంది, మొదలైంది. అలాగే ఇవాళ పోలవరం ప్రాజెక్టు కూడా 27 కంప్లీట్ చేసి నీరు ఇచ్చే కార్యక్రమం అమలవుతోంది. అన్ని జలవనరులకు కూడా బడ్జెట్ కేటాయింపుల ప్రకారం కార్యక్రమాలు నడుస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్ళగా ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో. నువ్వేం చేసావని ఇవాళ మెడికల్ కాలేజీ గురించి ఉద్యమం నువ్వేం చేసావు? 17 కాలేజీలు ఇచ్చావని చెప్పి జీవో ఇచ్చావు. ఇచ్చిన దానికి అమలు చేసావా? మన జిల్లాల్లోనే పల్నాడులో కానీ బాపట్లో కానీ ఒక్క కాలేజీ పూర్తయిందా? పునాదులు దాటలేదు కదా, పునాదుల్లోనే ఉంచావు. కానీ నీ ప్రతి జిల్లాలో నీ పార్టీ ఆఫీసులు బ్రహ్మాండమైన ప్యాలెస్లు మాత్రం కట్టావు. 5,000 కోట్లు అప్పు తెచ్చావు మెడికల్ కాలేజీ పేరుతో. ఏమైపోయినాయి? ఖర్చు పెట్టింది 580 కోట్లు, 5,000 కోట్లు అప్పు తెచ్చావు. అంటే ప్రజా సమస్యల మీద చర్చించడానికి రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా వస్తానని ఆయన అంటున్నారు. నీకు ప్రజలే తిరస్కరించారు, ఎలా వస్తుంది? రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో అనేక చట్టసభల్లో 10% బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. ఇవాళ బొత్స సత్యనారాయణ గారికి మెజార్టీ ఉంది కనుక కౌన్సిల్లో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. నీకు లేదు కనుక నీకు రాదు. నువ్వు అసలు మమ్మల్ని మాట్లాడినిచ్చావా? మైకులు ఏమనిచ్చావా? ప్రతిపక్ష నాయకుడిని గౌరవించావా? నీ స్పీకరు నువ్వు కలిపి అరాచకం సృష్టించారు అసెంబ్లీలో. నీ మీడియా ద్వారా మీడియాని శాసించారు. మీడియాని దగ్గరకు రానిచ్చారా? మాట్లాడి సార్, మీరు చాలా సీనియర్ సభ్యులు, ఎందుకంటే 82 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా మీరు రాజకీయాల్లో చూడలేదండి? అనేక మంది ఇప్పుడు ఒక పార్టీ 2 3 మైకుల అవకాశం వస్తుంది. బీజేపీ కానీ అదేవిధంగా కమ్యూనిస్టులు కానీ ఇండిపెండెంట్లు కానీ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇచ్చేవాళ్ళం. నువ్వు ఇచ్చావా? మాకు ఇవ్వనివ్వలేదే. నీ భయం ఏంటి? నీకు కావాలంటావు. నువ్వు మాకు ఇచ్చావా? మైకులు ఇచ్చావా? మేము ఇచ్చాం కదా. కమ్యూనిస్టులు 2 3 మైకులు ఇచ్చాం, బీజేపీ 2 3 మైకులు ఇచ్చాం, తగిన సమయం కేటాయింపు చేసావు. నువ్వు కేటాయింపు చేసావా? నీ భయం అది. ఇవాళ నాకు ముఖ్యమంత్రి గారితో సమానంగా మైకులు ఇవ్వాలి, నాకు కార్లు ఇవ్వండి, నాకు విమానాలు ఇవ్వండి అంటే అయ్యేది కాదు కదా. ఈసారి అసెంబ్లీ సమావేశంలో ఏదన్నా అంటే అనర్హత వేటు వేసే అవకాశం ఏమైనా కనపడుతుందా? ఆ చర్చకు వచ్చే అవకాశం కనపడుతుంది? రకరకాలు ఉన్నాయండి. పార్టీ ఫిరాయింపుల కేసులు ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో చర్చలో ఉన్నాయి. జాతీయ స్థాయిలో నిర్ణయం చేయాల్సి ఉంది. పార్లమెంట్లో నిర్ణయం చేస్తే కానీ ఇది అయ్యేది కాదు. మన చేతుల్లో లేదు. కోర్టుకు వెళ్తారు, కంటిన్యూ అవుతుంటారు. ఇప్పుడు రాజీనామాలు చేశారు, రాజీనామాలు ఆమోదిస్తున్నారా? ఇవన్నీ పెండింగ్లో ఉంటున్నాయి కదా. కౌన్సిల్లో కానీ మెజార్టీ స్పీకర్లు తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ ఇవన్నీ చర్చల్లో ఉన్నాయి. ఇది ఏదైతే అసెంబ్లీలో జగన్ అరాచకాలు ఎదుర్కోలేక ఆయన రాలేకపోతారు, సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పుడు కూడా జగన్ అసలు అసెంబ్లీకి వచ్చే పరిస్థితి కూడా లేదు అని చెప్పి బుచ్చయ్య చౌదరి చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర అనేది కూడా మేమే పోషిస్తాము, ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశం విజయవంతంగా జరిగేందుకు అందరూ కూడా తోడ్పడతారని చెప్పి కూడా బుచ్చయ్య చౌదరి చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో పూర్ణ ఏబీ ఆంధ్రజ్యోతి, వెంకటపాలెం నుంచి.